ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ప్రత్యేకమైన సమయంలో కూడి ఉన్న ఎందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రత్యేకమైన వందన మరణాతను తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఇంతవరకు మనందరినీ దేవుడు క్షేమంగా ఉంచారు. దేవుని యొక్క కృప చేత మనల్ని బలపరిచారు. మీ అందరూ బాగున్నారా? మరి మేము కూడా బాగునే ఉన్నాము. దేవుని యొక్క కృపను బట్టి ఈ భయంకరమైన లాక్డౌన్ సమయంలో ఈ రీతిగా మనమందరం కలిసి ఆయనను ఆరాధించడానికి ప్రతి గృహము ఒక దేవాలయం వలె, ప్రతి గృహములో ఒక దేవాలయం వలె ఆరాధన చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? అటు ఇటు ఇంకా కదలకుండా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని ప్రభు నామంలో మనం చేస్తున్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన పండుగ. ఈ ప్రత్యేకమైన పండుగ ఆరాధన ప్రియులరా, పెంతెకొస్తు పండుగ ఆరాధనలో మనం ఉన్నాం. ఈ పెంతెకొస్తు పండుగ ఆరాధనలో దేవుని యొక్క సందేశాన్ని, వాక్య సందేశాన్ని కొన్ని నిమిషాలు మనం జాగ్రత్తగా విందాం. మీ వద్ద బైబిల్ ఉంటే వాటిని తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండు అని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మా తండ్రిని పరిశుద్ధమైన నామంలో ఈ ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్న నీ బిడ్డలకు, ఈ స్థలంలో ఉన్న బిడ్డలకు నీ పరిశుద్ధమైన ఆత్మచేత నింపి మమ్మల్ని బలపరిచి నీ వాక్యమును మాకు బోధించి సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని వాక్యమై ఉన్న యేసు నామములో అడుగుచు ప్రార్థించు. ఆమేన్. పెంతెకొస్తు పండుగ దీవెన ఆశీర్వాదాలు మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు జీవించిన 33 సంవత్సరాల్లో చివరి సమయంలో సర్వమానవాళి నిమిత్తము ఆయన శిలువలో రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు సజీవుడిగా ఉండి 11 పర్యాయాలు సుమారుగా తన శిష్యులైన వారికి ప్రత్యక్షమై 3000 కంటే పై మందికి ఆయన ప్రత్యక్షమై ఆ 40వ దినమున ఆయన ఒక కొండ మీదకు వచ్చి కొండ మీద తన శిష్యులైన వారిని దీవించి, కూడి వచ్చిన వారిని దీవించి అందరూ చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యారు. ఆరోహణమైన సమయంలో ప్రభువారు చెప్పిన మాట, మనం చదివిన మాట, ఇదిగో అనే మాట. ఇదిగో అంటే ఏదో ఇంపార్టెంట్ లేదా ముఖ్యమైన సమయాల్లోనే ఇదిగో అని
పలకరించి లేక గట్టిగా ఆ స్వరాన్ని పలికి మాట్లాడుతూ ఉంటాం. అలాగే ప్రభువు ఇదిగో అనే మాట చాలా సందర్భాల్లో ఆయన వాడారు. ఈ సమయంలో కూడా ఈ పదాన్ని ఆయన వాడుతున్నారు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే ఉండండి అని తన శిష్యులైన వారికి కూడి వచ్చిన సమూహానికి ఆయన చెప్పిన మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు పట్టణంలోనే ఉండండి అని ఆ సమయంలో చెప్పిన పట్టణము యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం పరిశుద్ధమైన పట్టణం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే దేవుడు కోరుకున్న పరిశుద్ధ పట్టణము ఆ పట్టణము అని మనం చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్య గ్రంథంలో. చూడండి ఒకసారి. అన్యులు ఇక దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉంటుంది. నీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే అది ఇక పరిశుద్ధ పట్టణముగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకనంటే అది దేవుడు కోరుకున్న పట్టణం. రాజుల గ్రంథం 1వ గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన దావీదును బట్టి నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకునిన యెరూషలేము. ప్రభువైన యేసు లేక దేవుడు చెప్తున్న మాట నేను కోరుకునిన యెరూషలేము అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు కోరుకున్న పట్టణము యెరూషలేము పట్టణం. అందుకనే ఈ పట్టణాన్ని ప్రియులారా అనేక మంది పట్టణం వైపు వారి యొక్క చూపు లేక వారి యొక్క ఆలోచన ఈ పట్టణం మీదే ఉంటుంది. ప్రపంచంలో ఇంచుమించు 75% మంది ప్రజలు ఈ పట్టణాన్ని పరిశుద్ధంగా చూస్తారు, ఆ పట్టణం వైపుకు చూస్తారు. ఈ పట్టణంలో దేవుడు ఉన్నాడు అనే సంతోషంతో ఆనందంతో ఆ పట్టణాన్ని దర్శిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా యేసు ప్రభువారు ఇక ఆ పట్టణాన్ని గురించి చెప్తూ ఈ పట్టణంలో మీరు ఉండండి అని చెప్పినప్పుడు చెప్పిన మాటను బట్టి శిష్యులైన వారు వారితో పాటు ఉన్నవారు అందరూ కలిసి 10 దినాలు మేడగదిలో దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్పు కొరకు వారు ఎదురు చూశారు. 10 దినాలు ఎవరు ఎక్కడికి పోలా. 10 దినాలు వారు అదే గదిలో ఉండి దేవుని వైపుకు చూస్తూ ఉన్నారు. నెరవేర్పు కొరకు వాగ్దానం కదండి, నా తండ్రి మీ మీదకి నేను పంపుతున్నాను అని చెప్పారు. కనుక తండ్రి వాగ్దానం చేసినది వచ్చే వరకు 10 దినాలు అంటే పరిశుద్ధాత్మ పండుగ లేక ఈ పెంతెకొస్తు పండుగ వరకు 10 దినాలు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, దేవుడు పంపించే ఆ బహుమానం కొరకు, దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన బహుమానం కొరకు, దేవుడిని గ్రహించుచున్న ఆత్మ కొరకు వారు 10 దినాలు ఎదురు చూస్తున్న సమయంలో పెంతెకొస్తు సమయంలో మేడగదిలో కూడుకున్న వారందరూ ఆత్మ పొందినట్టు దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ సాయి గారు దీని గురించి చెప్తూ ఇంచుమించు 16 దేశాలకు సంబంధించిన వారు 120 మంది దేవుని యొక్క ఆత్మ మేడగదిలో పొందుకున్నారు అని చెప్పారు. అంటే 16 దేశాలంటే ఒక్కొక్క దేశం నుంచి వచ్చిన వారు. ఒక దేశంలో నుంచి ఒక మనిషి వస్తే ఆ దేశం అంతటికి సంబంధించినట్టే అన్నట్టుగా, అంటే జన సమూహం వలె ప్రియులరా ఒక్కొక్క దేశానికి ఒక మనిషి అంటే దేశమంతటికి దేవుని యొక్క ఆత్మ వచ్చినట్టే. దేవునికి స్తోత్రం. ప్రియులరా అలాగా 16 దేశాల నుంచి ప్రియులరా 120 మంది భక్తులైన వారు ఆ స్థలంలో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్టు మనం చూస్తాం.
ఇప్పుడు ఈ 16 దేశాల నుంచి వచ్చిన 120 మంది వారు చేసిన పని ఏంటి అంటే, ఈ ఆత్మను పొందుకున్నప్పుడు ప్రియులారా, ఈ ఆత్మశక్తిని వారు పొందుకున్నప్పుడు వారు దేశాలకు వెళ్ళి ఈ ఆత్మను గురించే కాకుండా యేసు ప్రభు వారు సమాధిలోంచి లేచారు అని ప్రకటించారు. రెండోది వారు చేసిన పని ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆరోహణమయ్యారు దేవుని యొద్దకు మేఘాల మీద అని వారు దేశంలో ప్రకటించారు. మూడోది ప్రియులారా, ఆయన ఆత్మశక్తి సంఘములోకి దిగి వచ్చిన సంగతిని వారు ప్రకటించారు. ఈ 3 విషయాలు ప్రియులారా 120 మంది ద్వారా ఆ ప్రపంచ దేశాలంతటికి వెళ్ళడానికి అనుకూలమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇలాగ వారు సాక్ష్యం చెప్తూ పెంతెకొస్తు పండగ రోజున దేవుని యొక్క ఆత్మశక్తిని పొందినట్లు దేవుని యొక్క మాటను బట్టి మనం చూస్తున్నాం. పెంట్ అంటే 50 లేక 50 అనే అంకె. 50 దినాల పండగ ఆ రోజు జరుగుతుంది. ఎప్పటి నుంచి 50 దినాలు అని చూస్తే, యేసు ప్రభు వారిని ఎప్పుడైతే సిలువ వేశారో, లేక యూదుల యొక్క పండగలో చాలా ప్రాముఖ్యమైన పండగ పస్కా పండుగ. ఇది 7 దినాల పండగ. ప్రియులారా, ఇది రొట్టెల పండగ అని కూడా పిలిచేవారు. ఆ 7 దినాల పండగ రోజు యేసు ప్రభువును సిలువ వేయడం జరిగింది శుక్రవారం. అప్పటి నుంచి 50 దినాలు ప్రియులారా ఈ పెంతెకొస్తు పండగ అనేది వస్తుంది. దీని మరి ఒక మాట అంటారు, వారాల పండగ. 7 వారాల పండగ మాట. 7 × 7 49. 49 రోజుల తర్వాత రోజు వచ్చేదే 50వ రోజు ఈ పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ రోజునే దేవుని యొక్క ఆత్మను వారు పొందడం జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మను పొందడం జరిగింది. దేవుని యొక్క వాక్యం ఆత్మను పొందిన తర్వాత ప్రియులారా, దేవుని యొక్క నామములో వారు పరిశుద్ధమైన రీతిగా వారు జీవించిన జీవితాన్ని, లేక ఆత్మ పొందిన తర్వాత వారి యొక్క స్థితిని ఆలోచన చేస్తే, వారు ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే, వారు పరిశుద్ధాత్మ వలన కలిగిన బలాన్ని పొందినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మ వలన వారు బలవంతులుగా మారినట్టుగా మనం చూస్తాం. ఆదిమ సంఘంలో మనం చూస్తే బలమైన గాలి వారి మీదకి వచ్చినట్టు. బలమైన గాలి అంటే ఆ గాలి వారిని తోసివేసింది. సామాన్యంగా రాల. ప్రతిరోజు మనం గాలిని చూస్తాం, మన మీదకి వచ్చే గాలిని చూస్తాం, లేక ఫ్యాన్ గాలిని చూస్తాం, ఏసీ వల్ల వచ్చే గాలిని చూస్తాం. అలా కాదు, కానీ వారు నిలబడిన చోటు నిలబడలేని పరిస్థితి. ఆ గాలి అంత తీవ్రమైన బలమైన గాలి వారి మీదకి వచ్చింది. వారు నిలబడలేక, లేక కూర్చోలేక, లేక వారు ఒక చోటన ఉండలేక నిలవరాని బలమైన గాలి వారి మీదకి వచ్చినప్పుడు వారు తూలిపడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అంతటి బలమైన గాలి వలె దేవుని యొక్క ఆత్మ వారి మీదకు వచ్చినట్టు దేవుని యొక్క వాక్య గ్రంథములో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను అని రాయబడింది. ప్రియులారా, ఒక బలమైన గాలి వారి మీదకి వచ్చినట్టు, ప్రియులారా వీచుచున్న గాలి వారి మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. ఇది మాత్రమే కాదు, కానీ దావీదు మహారాజు జీవితంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఉంటుంది. 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. మామూలుగా రాలేదు, బలంగా వచ్చింది. బలంగా దావీదు మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ వస్తే బలంగా వస్తుంది. తెలియకుండా వచ్చేది దెయ్యమాత్మ. ప్రియులారా, బలముగా వచ్చేది తట్టుకోలేని పరిస్థితుల వలె ఉండేది. ప్రియులారా, ఆత్మ వస్తే ప్రియులారా ఆత్మ తీవ్రతకు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండేది. దేవుని కనుక బలముగా దేవుని యొక్క
ఆత్మ వస్తుంది. ఇంకెంత బలంగా ఉంటుంది అంటే నిర్గమకాండం 14 అధ్యాయము 21 చూస్తే మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తూర్పు గాలి చేత ప్రియులారా ప్రజలందరూ నడవడానికి కావలసిన బలమైన గాలి సముద్రం మీదకి వచ్చింది. ప్రియులారా సముద్రం మీదకి బలమైన గాలి వచ్చినట్లుగా చూస్తాం. ఈ గాలి ఎవరు అంటే దేవుడి యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ బలముగా ప్రియులారా తన భక్తుల మీదకి వచ్చింది, బలముగా తన సేవకుడైన దావీదు మీదకి వచ్చింది, బలముగా సముద్రం మీదకి వచ్చినట్లు దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క ఆత్మ బలంగా వస్తుంది అనే విషయాన్ని ప్రియులారా మీరు గ్రహించాలి అని ప్రభు నామములో నేను మనవి చేస్తున్నా. రెండోది ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ మనలోకి వస్తే ఒకటి మనను బలవంతులుగా చేస్తుంది, లేక బలంగా మన మీదకి వస్తుంది. రెండోది దేవుని యొక్క ఆత్మ మనలోకి వస్తే మనను పరిశుద్ధపరుస్తుంది. మనను పరిశుద్ధపరుస్తుంది దేవుని యొక్క వాక్యం ఉంచున్న వాళ్ళ. దేవుని యొక్క ఆత్మ మనను పరిశుద్ధులు పరుస్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడి కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే అపవిత్రమైన పెదవుల కలిగిన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను నివాసము చేయుచున్నాను, నేను నశించాను అది ప్రియులారా. యెషయా గారు ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త, రాజు కుటుంబంలో నుంచి వచ్చిన వాడు. ఆయన నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉంటున్నాను అని ఆయన చెప్తున్నప్పుడు బలిపీఠం మీద ఉన్న ఒక నిప్పెను, ఒక సిరూపు తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలించినప్పుడు అతడు పాప పరిహారం పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఉంచున్న వాళ్ళారా గనుక చూడండి, ఆ అగ్ని ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అగ్ని ఎవరు అంటే పరిశుద్ధాత్మ. దేవుని యొక్క వాక్యం ఉంచున్న వాళ్ళారా అగ్ని చేత పరిశుద్ధపరచబడడం జరిగింది. ఈరోజు దేవుని యొక్క ఆత్మ నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తుంది. నువ్వు కోరుకోవాలి, మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రియులారా మన మీద మనలో ఉండాలి అని మనం కోరుకోవాలి. ఎప్పుడు మనం కోరుకుంటున్నామో, ఎప్పుడు మనం పరిశుద్ధాత్మను దేవుడు పరిశుద్ధులుగా మనను చేయడానికి సంసిద్ధంగా, అందుకని పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి దైవజనుడు పాడిన పాటలో పరిశుద్ధునిగా చేసి నీ వరాలు. ఎవరు పరిశుద్ధులుగా చేసేది? ఈ లోకములో ఉన్నవారా? ఈ లోకములో ఉన్న ఆచారాల, లేక ఈ లోకములో ఉన్న ఏవైనా క్రిములు వాటిని పోగొట్టుకోవడానికి ప్రియులు ఏవేవే మందులు ఉండొచ్చేమో కానీ మానవుని యొక్క పాపమును తీసివేసేది లేక పరిశుద్ధ పరిచేది దేవుని యొక్క ఆత్మ. ఆత్మ మరణం పరుస్తుంది, కాల్చివేస్తుంది, మస్టు లేకుండా చేసేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది అని రాయబడింది. అంటే ప్రియులారా ఒకవేళ బంగారానికి కూడా ఒకవేళ అది ఎప్పుడు బాగవుతుంది? అగ్నిలో కాల్చబడి కదా. ఆ అగ్ని ప్రియులారా దేవుడి యొక్క ఆత్మ. ఆ బంగారము ఎవరంటే మనమే దేవునికి బంగారం. మనమే దేవునికి బంగారం. మనల్ని పరిశుద్ధపరచడానికి సందర్భాల్లో మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం పరిశుద్ధపరచడానికి ప్రియులారా మనం పరిశుద్ధపరిచే వారముగా మనం ఉండాలి. పరిశుద్ధపరచబడిన వారు వలె మనం ఉండాలి. ఒక మాటలో చెప్పనా ప్రియులారా, పరిసేడిగా ఉంటావో, పరీక్షించుకునేవాడుగా ఉంటావో, పరీక్షింపబడేవాడుగా ఉంటావో. పరిసేడు ఎప్పుడు నేను పాపియానడో, ఎప్పుడు పరీక్ష చూసుకోడు, పరీక్షింపబడడానికి చూడటం.
యొక్క నామంలో, ఆత్మలో మనము పరిశుద్ధపరచబడాలి అని ప్రభు నామాన్ని బట్టి నేను మనం చేస్తున్నాను. మూడో మాట, పరిశుద్ధాత్మ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు. దేవుని యొక్క వాక్యాన్ని ఉంచున్న వాళ్ళారా, పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. అంటే ధైర్యం కావాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ధైర్యంగా ఉంటారు. యోహాను ఒక చోట వాక్యం చెబుతుంటే, వీరెవరు అంటే వారు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే, వీరు యేసుతో కూడా ఉన్నవారే, దేవుని యొక్క వాక్యాన్ని ఉంచిన వాళ్ళారా. దేవునితో మనం ఉంటే దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళారా, దేవుని యొక్క ఆత్మను కలిగి మనం జీవించాలి. ఆత్మ లేనివాడు నావాడు అని వాక్యం చెబుతుంది. ఆత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మకు అనుకూలంగా ఉండాలి. దైవజనులు చెప్తున్నారు, ఆత్మ మనతో ఉంటుందంట, ఆత్మ మనలో ఉంటుందంట, ఆత్మ మనను ఆదరిస్తుంది అని వాక్యం చెప్తున్న మాట. యోహాను గారు 14వ అధ్యాయంలో చెప్పిన మాటను అయ్యగారు చెప్పారు. దైవజనులు చెప్పిన మాట ఏమిటంటే, ఆ వాక్యం అంతటిని క్రోడీకరించి ఆయన చెప్తున్న 3 మాటల్లో మాట ఏమిటంటే, ఆత్మ మనతో ఉంటుంది, మనతో ఉంటే మంచిదా, మనలో ఉంటే మంచిదా, మనను ఆదరించడం మంచిదా? ప్రియులారా, మనతో ఉంటే, ప్రక్కనే ఉంటే, మనలో ఉంటే అది ప్రత్యేకం. మనలో ఉన్న ఆత్మ మనం ఆదరిస్తూ అన్ని సమయాల్లో మనం బలపరిచేలాగా ఉంటే ఎంత సంతోషం. మరి ఆత్మ నీలో ఉందా? ప్రియులారా, భోజనం చేసిన వారు భోజనం చేశాము అని గ్రహిస్తారు కదండి. మంచినీళ్ళు తాగిన వారు మన కడుపులోనికి మంచినీళ్ళు వెళ్ళగానే అది ఎలా వెళుతుందో, ఎలాగ ఉన్నాయో గ్రహిస్తారు. ప్రియులారా, ఆత్మ కూడా నీలో ఉంటే నీలో గ్రహింపు ఉంటుంది. ఆత్మ నీలో ఉంటే నువ్వు బలపరచబడతావు. ఆత్మ నీలో ఉంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఉంచున్న వాళ్ళారా, నీలో ఆత్మ కార్యాలు జరుగుతాయి కదండి. శరీరానుసారులు శరీర కార్యాలు, ఆత్మానుసారమైన విషయాలపైన మనసు ఉంచుతారు. మన మనసు ఆత్మ విషయం పైన ఉంచుదాం. దేవుని యొక్క వాక్యం ఉంచున్న వాళ్ళారా, ఆత్మ బలపరుస్తుంది, పరిశుద్ధాత్మ మనను పరిశుద్ధపరుస్తుంది, పరిశుద్ధాత్మ మనను ధైర్యవంతులుగా చేస్తుంది. కనుక ఈరోజు ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకోనండి. దేవుని బలపరచును గాక. చిన్న ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదంగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం అందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఇంత సమయంలో మరికొన్ని నిమిషాలు మన మధ్యలో దేవుని యొక్క వాక్యం శ్యాంపాలయ్య గారు, పాస్టర్ శ్యాంపాలయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు.